హాయ్ అండి అందరికీ. మామిడికాయల రోజులు వచ్చేసాయి. మామిడికాయలతో మనం చాలా రకాల పచ్చళ్ళు పట్టుకోవచ్చు కదండి. ఇగోండి పెద్ద రసాలంట. మాకు అక్కడ మార్కెట్ పెట్టారు బట్టండి. మార్కెట్లో తీసుకున్నాను. ఒక 5 కాయలు తీసుకున్నాను. ఈ కాయలతో మనం ఏ రకంగా అన్నా పట్టుకోవచ్చు కదండి. నేనైతే మామిడికాయలు వచ్చినప్పుడు చాలా రకాలుగా నేను పచ్చళ్ళు పడతాను. అలాగే మీకు కూడా చూపిస్తూ ఉంటానండి. అయితే శుభ్రం చేసుకుని శుభ్రం కడిగేసి చెక్కి ముక్కల కింద కట్ చేశానండి. ఇలా పొడుగా నేను ఎప్పుడు చిన్న ముక్కలే కోస్తాను, కానీ ఈ పట్టు అయితే కొంచెం పెద్ద ముక్కలే కోసాను. ఎండు మాగాయ ముక్కలు ఎలా కోస్తాము అలాగే కోసాను. అదిగోండి కోసి పక్కన పెట్టి ఎండలో వేసాను అనమాట అండి. ఒక 2 గంటలు ఎండలో వేసేసరికి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఎండలు ఒక్క 2 గంటలకి ముక్కలు రంగు మారిపోయినాయి అనమాట అండి. అంటే బాగా నీరంతా లాగేసి అవి కలర్ మారింది చూసారా. ఇదిగోండి బాగా కలర్ అంతా మారింది. అలాగేనండి నేను అవి 5 కప్పులు అయినాయండి. 5 కప్పులున్నర అయినాయి. 6 కప్పులు అనుకోండి దగ్గరగా. నేను 1 కప్పు కారం వేసానండి. అరకప్పుకి కొంచెం పైగా సాల్ట్ వేసాను. అలాగే ఒక 2 స్పూన్లు మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేయించి పొడి కొట్టి వేసానండి. ఇదంతా మొత్తం మిక్స్ చేస్తున్నాను. చాలా పుల్లగా వాసన వస్తున్నాయండి. ఎందుకంటే పెద్ద రసాలు కదా, చాలా బాగున్నాయండి. వేరుశనగ నూనె తీసుకున్నాను, ఒక 1/2 కిలో అండి. కొంచెం బాగా అది వేడెక్కిన తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాత ఈ ముక్కల్లో పోసానండి. ముక్కల్లో పోసి కలిపేసాను బాగాని. కొంచెం ఆయిల్ ఉంచానమాట అండి అందులో తాలింపు పెట్టడానికి. మనం ఎక్కువ ఆయిల్లో తాలింపు పెడితే ఏమవుతుందంటే పొంగిపోతుంది. దాని గురించి కొంచెం ఆయిల్ ఉంచి అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే తగినంత మెంతులు, కొద్దిగా మెంతులు వేసానులేండి. మెంతులు కూడా పొడి వేసాను కదా అని కొద్దిగా మెంతులు వేసాను. అలాగే ఎల్లుల్లిపాయ కొంచెం కచ్చపచ్చ కొట్టి ఎల్లుల్లిపాయ వేసాను. కరివేపాకు, అలాగే ఇంగువ 1 స్పూన్ ఇంగువ వేసానండి. ఇంగువ వేయడంతోనే మంచి స్మెల్ వస్తుంది మాగాయ. ఇది ఇంతకీ ఏం పచ్చడి అంటారా? పచ్చి మాగాయ అండి. పచ్చి మాగాయ పచ్చడి అన్నమాట. ఎండు మాగాయ కూడా ఇలాగే పడతారు కదా. కొన్ని ఏమో ఎల్లిపాయలు గుళ్ళు వేసాను మంచి స్మెల్ వస్తుందని. ఆ తాలింపు అయితే వేసేసానండి. శుభ్రంగా అలా చూడండి, కలుపుతుంటేనే పుల్లగా వాసన వచ్చేస్తుంది. వేడి వేడి అన్నంలో వేస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది. శుభ్రంగా కలుపుకునండి. ఒక 2 రోజులు కూడా అవసరం లేదండి. 1 రోజులోనే చక్కగా మనం రైస్లో వేసుకు తినొచ్చు, తర్వాత మనం దోశలో వేసుకు తినొచ్చు, ఇడ్లీలో వేసుకు తినొచ్చు. అదిగోండి చక్కగా 2వ రోజుకైతే ఇలా వచ్చేసిందండి. అది ఆయిల్ అంతా పైకి వచ్చి అలా తేలిందన్నమాట అండి. ఇప్పుడైతే చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి, నోరు ఊరుతుంది. అయితే నేనైతే కొంచెం రైస్ పెట్టుకుని రైస్లో వేసుకుంటున్నాను. కొంచెం వేసుకుని తింటే మీకు ఎలా ఉందో చూపిస్తానండి. అసలు ఎంత బాగా వాసన వస్తుందంటే అంత బాగా వాసన వస్తుంది. చాలా పుల్లగా వాసన వస్తుంది. అదిగోండి కలుపుకున్నాను, తింటున్నాను. ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. ఓకేనండి, బాయ్ అండి.